హలో అండి. ఇవాళ నేను షుగర్ వాల్యూస్ ఎంతుంటే నార్మల్, ఎంతుంటే అబ్నార్మల్ అనేది 3 సిచ్యువేషన్స్ చెప్తాను. ఒకటి, ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళు. సో ఎప్పటి నుంచో షుగర్ ఉండి షుగర్ మెడిసిన్స్ వాడే వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ 125 లోపు ఉండాలి. తిన్న తర్వాత ఎప్పుడు చూసినా 180 బిలో ఉండాలి. 3 months యావరేజ్ టెస్ట్ అంటే HbA1c 6.5 to 7 మధ్యలో ఉండాలి. ఈ టార్గెట్స్ అనేవి పేషెంట్ ఏజ్ బట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. సెకండ్ సిచ్యువేషన్, ప్రీ డయాబెటిస్ అంటే వీళ్ళకి షుగర్ లేదు కానీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్రీ డయాబెటిస్ అని ఎప్పుడు అంటారు? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 నుంచి 125 మధ్యలో ఉన్నా, తిన్న తర్వాత 180 నుంచి 200 మధ్యలో ఉన్నా, HbA1c 5.5 నుంచి 6.5 మధ్యలో ఉన్న ప్రీ డయాబెటిస్ అంటారు. థర్డ్ సిచ్యువేషన్, షుగర్ ఎంటర్ అయింది అని ఎప్పుడు అంటాం? అంటే ఇప్పటిదాకా షుగర్ లేదు కానీ ఈ రిపోర్ట్లో షుగర్ వచ్చింది అని ఎప్పుడు చెప్తాం? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 125 కంటే ఎక్కువగా ఉన్నా, తిన్న తర్వాత 200 కంటే ఎక్కువగా ఉన్నా, HbA1c 6.5 కంటే ఎక్కువగా ఉన్నా షుగర్ స్టార్ట్ అయింది అని చెప్తాం.